లక్ష్య సంకీర్తన. హరే కృష్ణ. నత్తనడక నడుస్తుంది. ఇంకెన్ని ఉన్నాయి? 40,000 మాత్రమే అనుకుంటే చేయగలం. 40,000 ఉన్నాయంటే మన వల్ల కాదు కదా. లక్ష్య సంకీర్తన యజ్ఞం. ఇంకెన్ని రోజులు ఉంది జన్మాష్టమి? మళ్ళీ దాని సేవలు కొంత సమయం పోతుంది. ముందు ఎన్ని రోజులు పోతుంది దాని సేవలకి? జన్మాష్టమి సేవలకు కనీసం 1.5 నెల పోతుంది. సో ఆ 1.5 నెల తీస్తే ఎన్ని రోజులు ఉంది? 40 రోజులు ఉంది. రోజుకి 1000 కావాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దాన్ని 1000ని డివైడ్ చేసుకోండి. హరే కృష్ణ. కృష్ణేరా సంసార కరో చాడి అనాచార్. కృష్ణ సంసారం ఏంటి? నా గౌరంగ నామం 10 మంది వినాలి. నా గౌరకథ 10 మంది వినాలి. నా గౌరంగ ఎవరో 10 మంది తెలుసుకోవాలి. ఇది కృష్ణ సంసారం. మన సంసారము గాల్లో కలిసిపోతుంది ఒకరోజు. ఈ సంసారం, కృష్ణ సంసారానికి ఎంత సమయం ఇస్తావో, ఎంత శక్తి వెచ్చిస్తావో అంత స్థిరంగా మనం భక్తిలో ఎదుగుతాం. ఈ భౌతికమైన సంసారానికి వెచ్చించే సమయము, శక్తి గాల్లో లేచిపోతుంది. అది కృష్ణేర సంసార, కృష్ణ సంసారం, ఇస్కాన్ సంసారం. మంచి అవకాశం, సువర్ణ అవకాశం. సువర్ణ అవకాశం అనే దానికన్నా ఇంకా మంచి పదం ఏదైనా ఉందా? వజ్ర అవకాశం. ఏదో గొప్ప అవకాశం అయితే ఉంది. ఇది చెప్తారు తెలుగులో, ఆలస్యం అమృతం విషయం. అంటే ఏంటి? ఆలస్యం అయిపోయిందంటే ఈ సమయం, ఈ 40 రోజులు వెళ్ళిపోతుంది. తర్వాత దొరకదు ఈ సమయం. తర్వాత 2024 జూన్ నెల, జూలై నెలలు ఉండవు. అయితే భౌతిక సంసారం తిరిగేదైతే ఉంటుంది. ఇది చేయలేదంటే అది పునరపి జననం, పునరపి జననీ జఠరే, మళ్ళీ ఆ బెడ్రూమ్లో చీకటి గదిలో జానడు కూడా ఉంటుందో జిట్టెడు కూడా ఉంటుంది. కష్టమే. దాంట్లో మళ్ళీ వచ్చి పడుకోవాలి. అదైతే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అది దాని నుంచి బయటపడాలంటే కృష్ణ సంసారానికి సమయం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఎంతమందితో మాట్లాడుతుంటారు రోజుకి. వాళ్ళు తీసుకుంటారో లేదో కానీ ప్రయత్నం, అయ్యా ఈ విధంగా ఉంది, లక్ష్య సంకీర్తన యజ్ఞం చేస్తున్నాము, మీరు ఒకటి తీసుకోండి, లేదా 10 తీసుకోండి, 5 తీసుకోండి. ఈ విధంగా మీకు మంచిది, 10 మంది బాగుపడతారు దీని నుంచి చెప్పడంలో నష్టం ఏం లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నా కోసం ప్రయత్నం చెయ్యండి, ఫలితము కాదు. మీరు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తారో అంత గొప్పగా ఆశీర్వాదం పొందుతారు కృష్ణుడి నుంచి. కృష్ణుడు ఒక్కటే చూస్తాడు, మనం చేసేటువంటి ప్రయత్నం చూస్తాడు, ఫలితం చూడడు. ప్రయత్నంలో ఎవరు ఎంతెంత శ్రద్ధగా చేస్తున్నారో అంతంత శాతంలో కృష్ణుడి నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. కృష్ణుడి ఆశీర్వాదం చక్కగా లభించినప్పుడు హరే కృష్ణ మహామంత్రం చాలా శ్రద్ధగా వినగలము. హరే కృష్ణ మహామంత్రం వింటే ఇక భౌతిక భోగం పట్ల మనసు ఆకర్షితం కాదు. చివరికి గోలోక ప్రయాణం సిద్ధమవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం వైష్ణవేభ్యో. హరే కృష్ణ భక్తి క్లాస్ ఉంది.